మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. జీవితంలో అత్యంత విలువైనది, మధురమైన అనుభూతి ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్ డే. అందుకే ఒక సినీ రచయిత అంటాడు, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటాడు. మరొక సినీ రచయిత అంటాడు, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అంటాడు. అయితే స్నేహం అనేటటువంటి బంధం ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని బంధాల కన్నా చాలా గొప్పనైనటువంటిది, పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. స్నేహము తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేటటువంటి బంధము, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి బంధము, స్నేహితుల మధ్య ఉండేటటువంటి బంధము, ఇలా తోబుట్టువుల మధ్య ఉండేటటువంటి బంధము, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బంధాలు కూడా స్నేహంతో ముడిపడి అవి చాలా దృఢంగా ఉంటాయి. స్నేహం చేయటానికి మనము ధనిక పేద, చిన్న పెద్ద, కులము మతము అనేటటువంటి తారతమ్యాలు లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. అయితే స్నేహం చేయాలంటే రెండు హృదయాల కలయిక అయి ఉండాలి, లేదా ఆలోచనలు వేవ్ లెంగ్త్ ప్యారలల్ గా ఉండాలి. ఎప్పుడైతే ఆలోచనలు సమాంతరంగా ఉంటాయో వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ బాగుంటుంది. ఫ్రెండ్షిప్ లో ముఖ్యంగా ఒకరిని ఒకరు హర్షించుకుంటూ, ఒకరిని ఒకరు మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తూ, ఏదైనా చెడు చేస్తే ఆ విషయాన్ని క్రిటిసైజ్ చేస్తూ, ఎప్పటికప్పుడు ఫ్రెండ్షిప్ అనేటటువంటిది అభివృద్ధి చేసుకోవాలంటే కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కూడా వాళ్ళు కలిసి ఉండాలి. నిజమైనటువంటి ప్రేమకు హద్దులు అనేటటువంటి లేవు. ఇది ఎంతో పవిత్రమైనటువంటి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు, లేకుంటే పవిత్రమైనటువంటి స్నేహ బంధంగా మనం చెప్పుకోవచ్చు. పురాణాల్లోకి వెళ్తే అనేక మంది మధ్య ఉన్నటువంటి స్నేహ బంధాన్ని గురించి మనకు వివరాలు తెలుస్తాయి. శ్రీకృష్ణుడు కుచేలుడి మధ్య ఉండేటటువంటి స్నేహ బంధం ఈ స్నేహానికి మణిమకుటంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేటటువంటిది ఏ విధంగా మొదలైందంటే 1958వ సంవత్సరంలో రామన్ యాక్టేవియో అనేటటువంటి ఒక వ్యక్తి జూలై 30వ తేదీని అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డేగా చేస్తే బాగుంటుంది అని ప్రపోజ్ చేశాడు. కొంతమంది దాన్ని ఫాలో అయ్యారు, మరి కొంతమంది దాన్ని ఫాలో అవ్వలేదు. 1958 జూలై 30వ తేదీన అలనాటి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయినటువంటి కోఫీ అన్నన్ గారి సతీమణి నానే అన్నన్ గారు జూలై 30వ తారీఖును ప్రపంచ ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటే బాగుంటుందని ఆమె ప్రపోజ్ చేసి డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం జూలై 30వ తారీఖును అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డేగా చేస్తున్నారు. అయితే భారతదేశము, ఐరోపాలో ఉన్నటువంటి దేశాలన్నీ, అమెరికాలో ఉన్నటువంటి అమెరికా దేశము, ఇవన్నీ కూడా ఆగస్టులో వచ్చేటటువంటి మొట్టమొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకోవటం జరుగుతుంది. ఈ ఫ్రెండ్షిప్ డే అప్పటి నుంచి కూడా ప్రతి వారు జరుపుకుంటున్నారు. స్నేహానికి గుర్తుగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు, గిఫ్ట్లు అవి అందజేసుకుంటూ స్నేహభావాన్ని గురించి తెలియజేస్తున్నారు. అయితే ఆధునిక కాలంలో చూసినట్లయితే స్నేహం పేరిట అనేక మోసాలు జరుగుతున్నాయి. స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని, లేకుంటే మేము నిజమైన స్నేహితులము అని నటిస్తూ అనేక ఆపదలు సృష్టించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుల పాలు చేయటము, చివరికి కొంతమందిని సూసైడ్ చేసుకునే స్థితిలోకి కూడా నెట్టివేసేటటువంటి ఫ్రెండ్షిప్ ఆధునిక కాలంలో ఉంది. కాబట్టి స్నేహం చేసేటప్పుడు మనం ఆచితూచి మన ఆలోచనలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. తర్వాత నిజమైన స్నేహితుడు మనం తప్పు చేస్తే అది తప్పని చెప్తాడు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పి దాన్ని అప్రిషియేట్ చేస్తాడు. కాబట్టి మంచి మిత్రులతో స్నేహం చెయ్యండి, మీ జీవితాంతం ఆ ఫ్రెండ్షిప్ అలా కలకాలం ఉంటుంది. మరొకసారి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా వీడియోలన్నీ మీరు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.